గంగా కావేరీ నదుల అనుసంధాన మార్గం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి ఏపీలోని గోదావరి వరకు అనుసంధానం జరపాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. మహానది నుంచి ఆ రాష్ట్రంలోనే బహుదా నది వరకు, అక్కడి నుంచి పోలవరం రిజర్వాయర్ వరకు అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తాజాగా ప్రతిపాదించింది. మహానది గోదావరి అనుసంధానంపై కేంద్ర జలాభివృద్ది సంస్థ రూపొందించిన డిజైన్లతో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గత నెల 5న హైదరాబాద్లో జరిగిన ఎన్డీడబ్ల్యూఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తెలిపింది. 179 టీఎంసీల నీటిని కొండలు, కోనలను దాటించి ధవళేశ్వరం బ్యారేజ్లోకి తరలించడం వల్ల లాభం ఉండదని, దీనికి తాము ప్రత్యామ్నాయ మార్గాన్ని చెబుతామని వివరించింది. దీంతో 10 రోజుల్లో ఆ ప్రత్యామ్నాయం పంపాలని ఎన్డీడబ్ల్యూఏ సూచించింది. ఒడిశా నుంచి రాష్ట్రానికి మహానది జలాలను తరలించేందుకు మధ్యలో సొరంగాలు తవ్వాల్సి వస్తే తాము అనుమతులిస్తామని, ఈ అనుసంధానానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్దమని స్పష్టం చేసింది. జలవనరుల శాఖ అంతరాష్ట్ర విభాగం బుధవారం సదరు అనుసంధాన ప్రత్యామ్నాయానికి తుది రూపం ఇచ్చింది. ఒడిశాలోని గజపతి జిల్లా రామగిరి కొండల్లో పుట్టిన బహుదా నది నుంచి పోలవరం దాకా మహానది, గోదావరి నదుల అనుసంధానం జరపాలని చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్రావు బృందం ప్రతిపాదించింది. మ్యాప్లతో కూడిన అలైన్మెంట్ ను ఈఎన్సీకి బుధవారమే సమర్పించింది. ఇది ఒడిశా, ఏపీలకు మేలు చేకూరుస్తుందని తెలిపింది.